కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది మనందరి ప్రభుత్వం. ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోలేని ఆ సమస్యను ఈరోజు సాల్వ్ చేసింది ఎవరు? ఈరోజు వారికి అండగా నిలబడింది ఎవరు? ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ రోజున గ్రామానికే ఫైబర్ గ్రిడ్, ట్రైబల్ ప్రాంతాలకు సైతం సెల్ టవర్లు, ఇప్పటికే 3000 గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ చంద్రబాబుకు ఇది కనిపించడం లేదా? ఇది అభివృద్ధిగా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి. నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా 54,000 పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నింటిలో రిక్రూట్మెంట్ చేశాం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు WHO GMP మందులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ విస్తరణ జరిగింది. ఆరోగ్య ఆసరా ముందుకొచ్చింది. గ్రామంలోనే ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు పడ్డాయి. గ్రామానికే విలేజ్ క్లినిక్ వచ్చింది. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. ఇంటింటికి ఆరోగ్య సురక్ష వెళ్ళింది. ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ పేదవాడిని ఆదుకుంటూ అడుగులు వేస్తా ఉన్న ఈ అభివృద్ధి నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇది కాదా క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది. వెలుగొండ నీళ్లు రాక, శ్రీశైలం రాక ప్రకాశం జిల్లా అంతా కూడా ఫ్లోరైడ్ బాధితులతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు. మరి ఏ ఒక్కరైనా కూడా వారి గురించి పట్టించుకున్న పుణ్యాలు కట్టుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టులోని 2 టన్నెలను ఇప్పటికే పూర్తి చేశాం. ఈ వర్షాకాలంలో వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అంతేకాకుండా నెల్లూరు బ్యారేజు, సంగం బ్యారేజీలు పూర్తి చేసింది, జాతికి అంకితం చేసింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇదే సందర్భంగా పక్కనే కనిపిస్తా ఉంది చిత్రావతి రిజర్వాయర్, ఆ పక్కనే కనిపిస్తా ఉంది గండికోట రిజర్వాయర్, ఈ పక్కన కనిపిస్తా ఉంది పులిచెత్తల రిజర్వాయర్. వీటిలో R&R పూర్తి చేయక ఈ ప్రాజెక్టులలో నీళ్లు కూడా పూర్తిగా నింపలేని అధ్వానమైన పరిస్థితిలో రాష్ట్రం నడుస్తూ ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోకపోతే ఈరోజు ఈ ప్రాజెక్టులలో అంతా కూడా R&R పూర్తి చేసి ఈరోజు ఈ డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతా ఉన్నామనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎయిర్పోర్ట్ల విస్తరణ మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది. ఎయిర్పోర్ట్ల విస్తరణకు డబ్బులు ఇచ్చింది మీ బిడ్డే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టిస్తూ ఉన్నది మీ బిడ్డే. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్, వీటి పరుగులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఉరుకులు పరుగులుగా పనులు జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. MSMEలు ఏనాడైనా మా మాదిరిగా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా #1 స్టేటస్ వచ్చింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడు రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే కేవలం 32,000 కోట్లయితే ఇదే మన 5 ఏళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా 1,00,000 కోట్లకు పైగానే కల్పిస్తా ఉంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం, ఇంటింటి అభివృద్ధి మార్చే కార్యక్రమం చేస్తూ మీ బిడ్డ తీసుకొచ్చిన స్కీములు, మీ బిడ్డ నొక్కిన బటన్లు ఎన్నో తెలుసా? ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు మీ బిడ్డ. వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్తా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల చేతికి ఇలా డబ్బులు ఇస్తా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడైనా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు మీ బిడ్డ ఇస్తూ అందులో 22 లక్షల ఇళ్లు కడతా ఉన్నాడు. ఈ మాదిరిగా జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి అభివృద్ధి చేసిన మరో రాష్ట్రాన్ని నువ్వెక్కడైనా చూపించగలవా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి. ఒక మనిషి 14 ఏళ్ళు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయసులో ఒంటరిగా తాను ఈ మంచి చేశాను అని చూపించి ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నాడు అంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, అసాధ్యమైన వాగ్దానాలు మోసాలను నమ్ముకొని రాజకీయాలను నడుపుతున్నాడు అని అంటే, ఇంతకన్నా దౌర్భాగ్యుడు మానవ చరిత్రలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం, మనసున్న మీ ప్రభుత్వం ఏనాడైనా కూడా ఏం చెప్పింది, ఏం చేసింది అని అంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్గం చూడలేదు, చివరికి వారు ఏ పార్టీకి వేశారని కూడా చూడలేదు. రాజకీయాలు కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వీరి బతుకులను శాశ్వతంగా మార్చేందుకు మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసరి వెళ్ళి రాజకీయం. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసరి వెళ్ళి రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతకడతాడు. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జత కడతాడు. మరోపక్క
ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తూ, ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా కానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇక్కడే నేను కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4% రిజర్వేషన్లు మైనారిటీ సోదరులకు ఏదైతే ఇచ్చామో అది కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు, పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘళ్ళకు కూడా వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే బీజేపీని అడుగుతా ఉన్నా, ఇదే వ్యతిరేకిస్తా ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా. అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఒక్క ముస్లింలలోనే కాదు, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఇవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి రిజర్వేషన్లు, ఇలాంటి వెనుకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడడం ధర్మమేనా? ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి మైనారిటీ సోదరుడికి, ప్రతి మైనారిటీ అక్క చెల్లెమ్మకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, 4% రిజర్వేషన్ల విషయమే కానివ్వండి, ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏఏ కానివ్వండి, ఇంకా ఏ మైనారిటీ అంశమైనా కానివ్వండి, మైనారిటీ మనోభావాలకు, వారి ఇజ్జత్ और ఇమాంకు అండగా నిలబడుతూ వారికి మద్దతు ఎప్పటికీ ఉంటాడో వాళ్ళ బిడ్డ జగను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డిబిటీ స్కీములే కాదు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను 2 అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్సీగా, 4 మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే కాకుండా 5 ఏళ్ళు నా మైనారిటీ సోదరుని ఒకరి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.